నమస్తే, డాక్టర్ కృష్ణమరాజు, నాడీపతి. ఇవి ఇంట్లో ఉండేయండి, మా ఇంట్లో ఉండేవి. ఇవి మినియేచర్. ఇవి టైల్స్ మీద తిరుగుతాయన్నమాట. ఇదేమో ఫిమేల్, ఇది మేలు. ఏజ్ ఇంచుమించు 1-8 నెలలు ఉంటాయండి వీటికి వయసు. ఇవి మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి, ఇంట్లోనే తిరుగుతాయి. మాకేమీ ప్యాడ్ వేస్తుందనే ఇబ్బంది అనేది ఉండదు. ఇది కూడా నీట్గా దీనికి అలవాటు చేసామన్నమాట. ఒకవేళ వేసినా కూడా అంత ఇబ్బంది అనిపించదండి. దుర్బంధం అనేది ఉండదు వీటికి వేసే యూరిన్ ప్యాడ్లో కూడా. అందుకని మనకి ఫ్రెండ్లీగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మా అమ్మాయి కూడా వీటితో ఆడుకుంటుంది. వీటికి ఇప్పుడు ఈ టైల్స్కి తగ్గట్టుగా ఉంటాయండి. వీటిని నేనే క్రియేట్ చేశాను. మన ఫామ్ వచ్చి ఏలేశ్వరంలో ఉంది. ఇక్కడికి 65-70 కిలోమీటర్ల దూరం. అక్కడ ఇంకా ఉంటాయి, ఇంచుమించు 1060 దాకా ఉన్నాయి. అక్కడ 2 ఇంట్లో ఉంటాయని ఇప్పుడు ఇలా ఉంచుతామన్నమాట. అక్కడ చిన్న వరండా ఉంది, అందులో పడుకుంటాయి ఇవి. మామూలుగా వీటి ఎప్పుడు మెలకు వస్తే వచ్చేస్తూ ఉంటాయి, బయటికి వెళ్తూ ఉంటాయి, బయట వరండాలో తిరుగుతూ ఉంటాయి. అంతేగాని బయటికి వెళ్ళవండి ఇవి. సహజంగా భయం కూడా వీటికి కూడా. మనుషులను వదిలిపెట్టి వెళ్ళవు. చాలా తక్కువ ఫుడ్ అండి ఈ మన లేడీస్ మెయింటైన్ చేసుకునే విధంగా మనం ఇది చేసాం. ఏంటంటే మన కాన్సెప్ట్, కుక్క అసలు బయట ఉండేది, అలాంటి కుక్కని ఇంట్లోకి తెచ్చేసుకున్నాం. నక్కకి పిల్లికి సంపర్కం చేసి రకరకాల బ్రీడ్ల పేరుతో. కానీ ఆవు ఇంట్లో ఉండే కల్చరు. అసలు మండువాలోగులు అంటే చుట్టూరు చూడండి, మధ్యలో ఒక వాటర్ ఫాల్స్లా ఉంటుంది. దానికి గట్టు మీద ఆవులు ఉండే సంప్రదాయం. అసలు ఆవుల కోసమే మండువాలోగులు అనేది కాన్సెప్ట్ డిజైన్ చేయబడింది. అలాంటి ఆవు కాస్త బయటికి పంపిస్తాం. ఇప్పుడు ఆవు కోతకు గురవుతున్నాయి. మళ్ళీ ఆవుని సేవ్ చేయాలంటే ఆవునే చిన్న సైజ్ చేయాలి. మళ్ళీ ఆవుని ఇంట్లోకి తీసుకురావాలంటే సనాతన ధర్మంలో మన ఇంట్లో ఉండే ఆవు కాస్త ఇంటి బయటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇల్లులు చిన్నవి అయిపోయినాయండి, పేక మేడలాగా అయిపోయినాయి. పల్లెలు కూడా పట్టణాలు అయిపోయాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆవులను పోషించే స్తోమత లేక ఆవులు ఎక్కువగా వెదకు గురవుతున్నాయి. రోజుకి 7 లక్షల ఆవులు వెదకు గురవుతున్నాయి. అయితే ఈ చిన్న న్యాచురల్గా చేసానండి దీన్ని, సైజ్ తగ్గించుకుంటూ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పుడు మ్యాక్సిమం ఇదే ఐటీట్ల గ్రోత్. మేల్ టు ఫీమేల్ సంపర్కం అవటం వల్ల న్యాచురల్గా పుడుతుంది, ఫ్రీ డెలివరీ అవుతుందండి. అంతేగాని బయట చాలామంది మినియేచర్లను అమ్మేస్తున్నారండి. ఇప్పుడు వరకు కొన్నాయి కూడా అంతా కూడా ఫేకు, అసలు ఒరిజినల్ మినియేచర్లే కాదు. పొంగునూరు దూలను కొనుక్కోండి మీరు ఎవరన్నా సరే. మినియేచర్ అని ఎవరన్నా అంటే దయించి ఎవరు నమ్మొద్దు, అది అసలు మినియేచర్లే కాదు. పొంగునూరు కింద మాత్రమే కొనుక్కోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి, పొంగునూరు డెలివరీ అవ్వలేదండి. పొంగునూరు ఆవుకి గర్భం పెద్దగా ఉంటుంది, అందుకని బేబీ పెద్ద అవుద్ది. కరెక్ట్గా ప్రాపర్ బ్రీడ్ అయితే పర్వాలేదు కానండి, కొంచెం ఏమైనా పెద్దది జెనెటిక్గా. ఇప్పుడు బుల్లు ఇస్తారు ఎవరికి, ఒంగోలుకి, జెర్సీలకి, హెచ్ఎఫ్లకి పుట్టించినాయి కదా బయట అంతా కూడా. జెన్యూన్గా చాలా తక్కువ అండి, ఎవరి దగ్గర కానీ ఉండదు ఒరిజినల్ది. ఇవన్నీ క్రాస్ బీల్లో మీకు ఒరిజినల్ అని చెప్పి పొంగనూరులని మినియేచర్లని అబద్ధాలు ఆడేసి అమ్మేస్తారు అంతా కూడా. అదే వాతావరణం ఉంది ఇక్కడ. అవన్నీ డెలివరీలో ఇబ్బంది అవుతాయండి. కానీ మన ఈ డెలివరీలో ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇట్లా గర్భం చిన్నదండి. ఆటోమేటిక్గా దీనికి సమానంగా ఉండే బుల్లితోటే మీటింగ్ అవటం వల్ల ఈజీగా డెలివరీ అవుతుంది. ఇప్పుడు సృష్టిలో చాలా జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక కూడా పిల్లలు పుడతాయండి. అది ఏమైనా డెలివరీలో ఇబ్బంది అవుద్దా? దానికి ఏమైనా పాలు తగ్గుతాయా? దాని బేబీలు తగ్గట్టుగా దానికి పాలు ఉంటాయి. అలాగే చెమల పిల్లి, చిన్న చిన్న కుక్కలు ఎన్ని పిల్లలు పెడతాయండి? అట్లకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? సర్జరీలు చేస్తామా? ఎందుకంటే ఏ జీవికి తగ్గట్టుగా ఆ జీవికి గర్భం ఉంటుందండి. అయితే ఇక్కడ ఏంటంటే రకరకాల సంపర్కం చేయటం వల్ల, క్రాస్ బిల్ చేయటం వల్ల, మనం దాన్ని సెమన్ చేయటం వల్ల, మనం ఇబ్బంది పెట్టడం వల్ల అది డెలివరీకి ఇబ్బంది అవుద్ది. ఫస్ట్ దీనికి సెమన్ అన్ఫిట్. అందుకని సహజంగా బుల్తో ఇది క్రాస్ అవటం వల్ల ఇదే సంతతి, ఇదే జీన్ కాబట్టి సహజంగా ఈజీగా డెలివరీ అవుతుంది. మాకు ఇప్పుడు డెలివరీ ఇబ్బంది అనటం మాకు అసలు తెలియదండి. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు బయట అందరూ కొనేసుకుంటున్నారు మినియేచర్లని. అసలు మినియేచర్లే కాదు. నేనే ఇంకా ఎవరికి ఇవ్వలేదు. దీని జెనెటిక్ వేరండి, దీని సైన్స్ వేరు. కానీ మార్కెట్ బాగుందని చెప్పి పొంగునూరు దూలని, క్రాస్ దూలని కూడా మినియేచర్లని అబద్ధాలు ఆడేసి అమ్మేస్తున్నారు. కానీ అందరూ తెలుసుకోవాలి, అవన్నీ డెలివరీలో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఈ క్రాస్ బీల్ సంతతి కంటే గర్భాలు పెద్దగా ఉంటాయి. బేబీ లోపల ప్రెగ్నెంట్ అయినప్పుడు పెరిగిపోద్దండి. ఏం లేదు, చాలా ఇబ్బందులు పడతారు అందరూ కూడా. ఎందుకంటే ముందుగా చెప్పే ధర్మం నాది కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా కొనుక్కున్నది మీరు పొంగునూరు కింద కొనుక్కోండి, తప్పులేదు. కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మినియేచర్ అనేది ఎవరి దగ్గర ఉండదు. దీనికి పేరు పెట్టిందే నేను యాక్చువల్గా. ఇది నేనే ఇంకా ఎవరికి బ్రీడర్స్ని ఇవ్వలే, అందుకని వేరే వాళ్ళ దగ్గర అయితే ఉండదండి. మినియేచర్ అయితే ఇదండి దీని స్టోరీ. ఇది మన ఇంట్లో పెట్టుకునేదే. చాలామంది చూడండి రోజుకి 4-5 కాల్స్ వస్తున్నాయి, మేము మోసపోయామని. చిన్న చిన్న పాలు తగ్గే దోమలు ఇచ్చేస్తున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నాయి. తర్వాత ఒక 5-6 నెలలు అయితే ఇంట్లో కూడా మసలు లేవు, జారిపోతాయి. వీటికి ఆ ఇబ్బంది ఉండదండి, బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది. ఇది మనం డెవలప్ చేసిన బ్రీడే. ఇది మన దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మనం ఇవి సప్లై చేయొచ్చండి. రేట్లు కూడా చాలా తక్కువే ఉంటాయి. అవి రేట్లు ఎక్కువ అని చెప్పి బయట అపోహలు అయ్యి మీరు నమ్మొద్దు. డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి. మనం ఎవరి అవసరాలు తగ్గట్టుగా వాళ్ళకి సరైన బ్రీడ్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో మనం దీన్ని రేటు తగ్గించాలండి. 10,000కే 2 ఇవ్వాలని నా కాన్సెప్ట్.
దీంతో ఇంకా మరి అది ఆ స్థాయికి వెళ్ళాలంటే మనకు కొంత పెట్టుబడి కావాలి కదా. వీటి నుంచి కొంత ఇన్కమ్ జనరేట్ చేసి నేను ఇంచుమించు 4-5 లక్షల ఆవును పుట్టించాలండి ఆ రేంజ్కి ఇవ్వాలంటే. మరి నాకేం డొనేషన్లు నేను ఎవరు అడిగినా, ఎలాంటి స్కీమ్స్ నేను తీసుకోలేను, నా దగ్గర ఎవరి దగ్గర నేను డబ్బులు కూడా తీసుకోను. మనకు మనమే దీన్ని బేస్ చేసుకుని దీన్ని డెవలప్ చేయాలని నా ఉద్దేశం.